వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత. వికారాబాద్ జిల్లా తాండూరు రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ అధికారులు భారీగా ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లా నుంచి తాండూరుకు గంజాయిని తరలిస్తున్న 3 కొరియర్లను అధికారులు అరెస్టు చేశారు. వారి నుంచి 4 సూట్ కేసుల్లో 52.8 కిలోల ఎండు గంజాయి, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 13.20 లక్షల రూపాయలుంటుందని అధికారులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులను మధు అలియాస్ దాన్, సీతా నాహక్, నీలు మండల్గా గుర్తించారు. ఎక్సైజ్ డైరెక్టర్ ఏకే మహంతి ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ హైదరాబాద్, ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, డిటిఎఫ్ వికారాబాద్ స్థానిక ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఓకే, ఇప్పుడు స్టాఫ్ మొత్తం బాగానే ఉన్నట్టున్నారు. రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్ రఘురామ్ సార్ ప్లస్ అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డి శ్రీ జ్యోతికిరణ్ గారి ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ టీంలో అంటే స్టేట్ టాస్క్ ఫోర్స్ టీము ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వికారాబాద్ ప్లస్ ఎస్హెచ్ఓ తాండూరు అందరు సంయుక్తంగా కలిసి తాండూరులో ఉన్న రైల్వే స్టేషన్ ఉన్న పార్కింగ్ ప్లేస్ దగ్గర సర్చ్ చేయడం జరిగింది. అక్కడ ఒక 3 వ్యక్తులు ఉన్నారు. వారి దగ్గర 4 లగేజీ బాక్సెస్ ఉన్నాయి. మమ్మల్ని చూసి పారిపోతున్న వాళ్ళని పట్టుకొని అది ఓపెన్ చేసి సోదా చేయగా డ్రై గాంజా దొరికింది. ఆ డ్రై గాంజా మొత్తం 36 ప్యాకెట్లు. ఒక్కో దాంట్లో కొన్నిట్లో 2 కేజీలు ఉన్నాయి, కొన్నిట్లో కేజీ ఉన్నది. మొత్తం టోటల్ 52.88 కేజీలు. అయితే ఇది ఒడిశా నుంచి తెస్తున్నారు వీళ్ళు. అది ఎందుకు ఎక్కడంటే మళ్ళీ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. వాళ్ళ పేర్లు వచ్చి మధు ప్రభాకర్, ఇంకొకడు శివ జహాన్, 3 నీలు మండల్. వీళ్ళ ఏజ్ 22 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ మధ్యలో ఉన్నారు. వీళ్ళు ఏంటంటే 10,000 రూపాయలు వాళ్ళకు కిరాయి తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. మొత్తం ఎంత ఉంటుంది? ఈ అమౌంట్ వచ్చి 13 లక్షల రూపాయలు. పబ్లిక్ ఏమని చెప్తుంది సార్ గాంజా విషయంలో? గాంజా సేవించిన, గాంజా రవాణా చేసిన, గాంజా కలిగి ఉన్న, గాంజా ట్రాన్స్పోర్ట్ చేసిన ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులు. ఇది 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుంది. అంటే డిపెండ్ ఆన్ ది క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ. మినిమం 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుందండి. సో దీని మీద అందరూ ఎవరికైనా ఏదైనా సమాచారం ఉన్నా సరే గోప్యంగా మాకు ఇవ్వాలి. వాళ్ళ పేర్లు మేము గోప్యంగా ఉంచుతాం. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.